అసలు ఇద్దరి మధ్య ఎందుకంత యుద్ధం నడుస్తోంది? ఇద్దరు ఎవరి రాష్ట్రంలో పరిపాలన, తమ రాష్ట్రంలో ప్రజల బాగోగులు చూసుకోకుండా ఎందుకిలా కత్తులు దూసుకుంటున్నారు? రెండు పార్టీల అధినేతలుగా కాకుండా రెండు రాష్ట్రాల సీఎంలుగా ఎందుకిలా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు? విడిపోయిన తర్వాత ఎవరి పాలన వాళ్ళు చూసుకుంటే సరిపోయేది. కానీ అప్పటి వరకు ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ విభేదాలు, భవిష్యత్ రాజకీయాలు అన్నీ ఈ వివాదాలకు కారణమవుతున్నాయి. టీఆర్ఎస్ కేవలం తెలంగాణకే పరిమితమైన పార్టీ. ఇక టీడీపీ మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ ఉంది. ఏపీలో అధికారంలో ఉంటే తెలంగాణలో కూడా బలమైన కేడర్తో ఉంది. ఇంకా చెప్పాలి అంటే తెలంగాణలో ఇప్పటికీ టీడీపీయే టీఆర్ఎస్ కి బలమైన ప్రత్యర్థి. భవిష్యత్తులో ఈ ఇబ్బంది పెరిగే అవకాశం ఉంది. అందుకే తెలంగాణలో బాబు బలాన్ని తగ్గించే ప్రయత్నాలు టీఆర్ఎస్ చేస్తోందనేది ప్రధాన విమర్శ. అయితే ఇన్నాళ్లుగా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది గతంలో అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే అని, అందుకే ఆ పార్టీపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారనేది టీఆర్ఎస్ వాదన. దీనికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హైదరాబాద్ ను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ అధినేతను టార్గెట్ చేస్తుండటంతో పరిస్థితి మరింత ముదిరింది. మొత్తంగా తెలంగాణలో అస్తిత్వం, ఆధిపత్యం కోసమే ఈ రెండు పార్టీల అధినేతల మధ్య పోరాటం నడుస్తోంది అని, అది ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య యుద్ధంలా మారిందనేది విశ్లేషకుల విమర్శ. సందు దొరికితే చాలు వాళ్ల మీద వీళ్లు, వీళ్ల మీద వాళ్లు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అయితే మొత్తంగా ఈ రాజకీయ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంయమనంతో మెలగాలనేది కేంద్ర నాయకులు కోరుతున్నారు. ఇలా ఇద్దరు సీఎంల మధ్య ఉన్న సంక్షేమ పథకాల్లోనూ పోటీ నడుస్తోంది. రుణమాఫీ, పెన్షన్ల వరకు అన్నింటిలోనూ పైచేయి సాధించటానికే ఇద్దరు ప్రయత్నించారు. ఉద్యోగుల పీఆర్సీ, ఆర్టీసీ ఉద్యోగుల ఫిట్మెంట్ విషయంలోనూ పోటీ పడ్డారు. కేసీఆర్ 43% ఫిట్మెంట్ ఇచ్చాడని, బాబు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా 43% ఫిట్మెంట్ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులకు కూడా బాబు 43% ఫిట్మెంట్ ఇస్తే కేసీఆర్ 1% ఎక్కువే ఫిట్మెంట్ ప్రకటించారు. ఇలా ఈ పోటీ తత్వం రాష్ట్రాలకు మరింత భారం కానున్నాయి. ముఖ్యంగా ఆర్థిక లోటుతో నత్తనడక నడుస్తున్న ఏపీ సీఎం ఇలాంటి సమయంలో చాకచక్యంగా వ్యవహరించాల్సింది పోయి తెలంగాణతో పోటీ రాష్ట్రం నెత్తిన మరింత ఆర్థిక భారాలు మోపినట్లయింది. ఆంధ్రాకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్యాయం చేసింది. వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే ఇండస్ట్రీస్ అక్కడ పోయిండేవి. వాళ్ళకి పరీక్ష డబ్బు లేదు, డెఫిసిట్. దరిద్రపు స్టేట్లో దరిద్రపు స్టేట్గా చేసి పెట్టారు. దానికి సపోర్ట్ ఇస్తామని చెప్పిన మాట ఇవ్వలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రాలు కానీ రెండింటికి మధ్య ప్రాబ్లం ఏంటంటే డబ్బు లేకపోవడం. తెలంగాణ వాళ్ళు ఏదో విధంగా కొంచెం మేనేజ్ చేసుకుంటున్నది ఆ గవర్నమెంట్ కొంత, ఎందుకంటే హైదరాబాద్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి. ఆంధ్రప్రదేశ్ మటుకు ఆర్థికంగా చాలా దురదృష్టమైన పరిస్థితుల్లో కొన్ని వేల కోట్లు రూపాయల డెఫిసిట్లో ఉంది, కొన్ని లక్షల కోట్ల అప్పుతో పడి ఉన్నది. దీన్ని సరి చేయకుండా ఆయన గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ తను ఏదో చేస్తున్నట్టు కనిపించడానికి చేయటం వల్ల నిజానికి ఈ ఇద్దరి నుంచి ప్రజలు కోరుకున్నది ఇది కాదు. రాష్ట్రాలు విడిపోయినా మంచి పాలన కోరుకున్నారు, సుస్థిరమైన పాలన కోరుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు సీఎంలు తీరు దెబ్బలాడుకోవటానికే విడిపోయామన్న భావన కలిగిస్తోంది. ఇదంతా ప్రజల మధ్య దూరాన్ని పెంచుతోంది. వాస్తవానికి రెండు రాష్ట్రాల ప్రజలకు చాలా సమస్యలున్నాయి. వాటన్నింటినీ పరిష్కరించుకోవాల్సింది పోయి ఇలా పాలకులు ఒకరినొకరు టార్గెట్ చేసుకోవటం మాత్రం ఎవరికీ మింగుడు పడటం లేదు. ఇద్దరికీ రాజకీయ సమస్యలు ఉండొచ్చు, ఇద్దరు రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు. కానీ అది వాళ్ళ రాజకీయాలకే పరిమితం కావాలి తప్ప ఇలా పరిపాలనలో అది ప్రస్ఫుటించకూడదు. రెండు రాష్ట్రాల మధ్య అది ఇప్పుడు వైరస్ బీజాలు పడితే ముందు అది మరింత పెద్ద అగాధాన్ని తవ్వే ప్రమాదం ఉంది. రాష్ట్రం విడిపోయి నష్టపోయామన్న భావన ప్రజల్లో రానివ్వకుండా ఇద్దరు సీఎంలు నడుచుకోవాలి. ఇదేదో విడిపోయిన అన్న భావన ప్రజలకు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం రాజకీయంగా, పరిపాలన పరంగా ఈ మ్యాప్ మీద గీతపడింది తప్ప మన జీవితాల్లో గీతపడాల్సిన అవసరం లేదు. అనవసరంగా పార్టీల కుట్రలకు బలి కావడం అనేది ప్రజలకు మంచిది కాదు. పత్రికల్లో కూడా నేను కోరేది అందుకనే తెలుగు ప్రజల మధ్య కావచ్చు, దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజల మధ్య కావచ్చు, సామరస్యాన్ని పెంచాలి. అరే బంగ్లాదేశ్ వేరే దేశమైనప్పటికి కూడా మనం ఆర్థిక విషయాల్లో, మిగతా విషయాల్లో బంగ్లాదేశ్ మనకి తేరలేదు అనుకుంటున్నాం. చాలా అలవోకగా ఒక మంచి ఒప్పందం చేసుకుని ఈ సరిహద్దుల విషయంలో తగాదాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. అలాగే బంగ్లాదేశ్ గుండా మరి రోడ్డు మార్గం కానీ ఇతర మార్గాలు కానీ ఏర్పాటు చేస్తే బంగ్లాదేశ్ ఆర్థికంగా బాగుపడుతుంది, మనకి ఈశాన్య భారతంతోనూ ఆగ్నేయాసియాతోనూ మనకు సంపర్కం ఏర్పడుతుంది. ఈ రకంగా మనం ఇతర దేశాలను కూడా ఆలోచిస్తున్నప్పుడు ఒక దేశంలో రాష్ట్రాల మధ్య చిచ్చుబట్టాలనే ప్రయత్నం చేయటం, మనం ఏదో విడిపోయామనో కోల్పోయామనో భావం కలగటం అనేది
చాలా పొరపాటు. అసలు ఇద్దరు సీఎంలు రాజకీయ కలహాల కోసమే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది పరిస్థితి. ఈ ఇద్దరి రాజకీయ కలహాలు అభివృద్ధికి ఆటంకం కాకూడదు. ఇద్దరు ఎవరి రాష్ట్రం మీద వారు ఎక్కువ దృష్టిని కేటాయిస్తే అభివృద్ధి అంతటా సాధ్యమవుతుంది. అలా ఇద్దరూ కలవకపోయినా పర్వాలేదు, కానీ ఇలా రోజు అన్ని అంశాల్లోనూ కలహించుకోకుండా ఉంటే చాలని కోరుకుంటున్నారు. నిజానికి విభజన వల్ల నష్టం లేదు, అంతా మంచే జరిగిందన్న భావన ప్రజల్లో కలిగేలా ఇద్దరూ పనిచేసి రాష్ట్రాభివృద్ధి చేయాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.